శీర్షిక ఎల్లమాదేవి అంధకారం యొక్క రహస్యము. ఎపిసోడ్ 2 తెలుగు. అంధకారం ఇంకా పెరిగింది. మృగం తిరిగి వచ్చింది, ఇప్పుడు ఇంకా శక్తివంతంగా. అడవిలో చెట్లు అడ్డంగా కదులుతూ కాంతి లేని పొగ ప్రతి మార్గాన్ని కవరిస్తోంది. ఎల్లమాదేవి ఆమె బంగారు వెలుగులో మెరుస్తూ అడవిలో మధ్యలో నిలబడి చూడుతోంది. ఈసారి నిన్ను ఇప్పుడు ఆపడం నా కర్తవ్యం అని ఆమె మనసులో పిలుస్తుంది. ఒక చెట్టు మీద పురాతనంగా మెరుస్తున్న చిహ్నం కనిపించింది, పర్పుల్ శక్తితో. రా, నిజం తెలుసుకో అనే గుసగుసల గళాలు ప్రతిధ్వనిస్తున్నాయి. ఎల్లమ్మ జాగ్రత్తగా చూసి తన దివ్య శక్తితో చిహ్నాన్ని విశ్లేషిస్తుంది. తన అడుగులు గుహలోకి ప్రవేశిస్తాయి. గుహ నుండి బత్తులు విరగబడి గోడలపై నీతిలేని సాయంత్రపు నీడలు కదులుతున్నాయి. గుహలో ఎరుపు వెలుగు, భయంకర వాతావరణం, ప్రతి మూలలో అంధకారం వ్యాపిస్తోంది. అలా ఉన్నప్పుడు ఒక మాయాజాలిక దృశ్యం. ఒక యువకుడు శాపం వల్ల భయంకర రాక్షసంలోకి మారుతున్నాడు. అతని కళ్ళు ఎరుపుగా మెరుస్తూ చుట్టూ చీకటి పొగ మళ్లీ చుట్టేస్తోంది. శరీరం నొప్పితో మలచబడుతుంది. ఎల్లమ్మ చూశాక ఆమెకు అర్థమవుతుంది. ఈ మృగం ఒక శాపితుడు, తన మనసులో వేదన ఉంది. కాని అంధకారం అతన్ని నియంత్రిస్తోంది, అతని లోపలి నొప్పిని దాచుతోంది. అకస్మాత్తుగా మృగం పెద్ద భయంకర రూపంలో గుహలో కనిపిస్తుంది. గోర్లు, ఎరుపు వెలుగు కళ్ళు, నీడ శక్తి. గుహలో భూకంపం వస్తుంది. ఎల్లమ్మ ప్రార్థిస్తుంది. బంగారు వెలుగు వ్యాపిస్తుంది. అమ్మ శక్తి, నాకు శక్తి ఇవ్వండి అని పిలుస్తుంది. దివ్య స్వరం ప్రతిధ్వనిస్తుంది. దయ మరియు ధైర్యంతో మాత్రమే ఈ శాపం తిప్పబడుతుంది. మృగం దాడి చేస్తుంది, కాని అసహనం కనపడుతుంది. ఎల్లమ్మ దివ్య శక్తిని విడుదల చేస్తుంది. యుద్ధం తీవ్రంగా ఢీచవుతుంది. చివరకు మృగం లోతైన చీకటిలో పరారవుతుంది. ప్రతిధ్వనిస్తున్న గళం, తర్వాత నా పూర్తి శక్తి చూపిస్తాను. ఎల్లమ్మ ఒంటరిగా నిలబడుతుంది. నిర్ణయంతో, నిద్దమైన ముఖంతో, హృదయంలో ధైర్యంతో పిలుస్తుంది. నిన్ను తప్పించాను, కాని ఇప్పుడు నిన్ను రక్షించాలి. అంధకారం ఇంకా పెరుగుతుంది. తదుపరి ఎపిసోడ్లో ఈ శాపం యొక్క నిజం తెలిసిపోతుందా అనే క్లిఫ్ హ్యాంగర్తో కథ ముగుస్తుంది.